వెల్కమ్ బ్యాక్. మార్కాపురం జిల్లాలో పూల సుబ్బయ్య భవన్లో వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్లో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు 2,000 కోట్లు కేటాయించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఇక కూటమి నేతలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ లీడర్ షేక్ సైదా. విగ్రహం పెట్టడానికి 17,000 కోట్లు ఖర్చు పెడతారు. అలాగే గోదావరి పుష్కరాలు కార్యక్రమానికి 5,000 కోట్లు ఖర్చు పెడతారట. ముష్టి 4,000 కోట్ల రూపాయలు నువ్వు కేటాయిస్తే కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా వెలుగొండ ప్రాజెక్టు మీద ఆధారపడి ఈ ప్రాంత ప్రజలు మరి వలస పోకుండా ఉండవలసిన అవకాశం ఏర్పడింది. ఎందుకు మీరు కేటాయించడం? ఏది మీ చిత్తశుద్ధి? ఎక్కడ మీ కూటమి? ఏం చేస్తా ఉంది మీ కూటమి? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మార్కాపూర్ జిల్లా కోసం ఆ రోజు 65 రోజుల పాటు ఉద్యమం చేశాం. 5 నియోజకవర్గాలు కలిపి జిల్లా ఏర్పాటు చేయమని చెప్పి ఇదే వేదికగా అనేకమైనటువంటి సమావేశాలు పెట్టాం. జిల్లా సాధించాం. ఏమైంది? మొండెం లేనటువంటి తలలేనటువంటి మొండాన్ని ఇచ్చినట్టుగా ఆ యొక్క దర్శి నియోజకవర్గాన్ని పక్కన పెట్టేసి 4 నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేశాం. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది. పూర్తి చేయకుండా ఆ నియోజకవర్గాన్ని ఇక్కడ కలపకుండా